పోగొట్టుకున్నామయ్యా. మాకున్న ఈడు ఒక్కడేనయ్యా. ఈడికేదైనా జరిగితే మేము బతకలేమయ్యా. జీవితాంతం నీ బూట్లు ఉడిసి బతుకుతామయ్యా. మాకే పొలాలు వద్దయ్యా. శివ, చూసావా స్వామి, ఈ బిడ్డలు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ పొలాల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. చీ 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 చీ. నా బిడ్డలే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శివ? అయ్యయ్యో రామయ్య, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. తెలిసి చేసుంటే చెప్పేదేముంది? తెలియక చేసినాడనే కదా తెలియజెబుతా ఉండేది. ఏడవ్వరా వాడు నీకేనా బిడ్డ? నాకు కూడా బిడ్డలు అంటుడేనమ్మా. అండ్ కొడుతుంటే ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ బాధ తట్టుకోలేక ఇదిగో పట్ట పగలే మందు కొడుతున్నా, నీళ్లు కూడా కలపకుండా. ఏంటిది? ఆపండి! స్టాప్ ఇట్! సీను మామ అంత దారుణంగా కొడుతుంటే అందరూ అలా చూస్తున్నారేంటి? వాడు రాక్షసుడమ్మా. రాక్షస సంహారం జరగాలని దేవుడు రావాలి. మామూలు మనుషులు వాడిని ఏం చేయలేరు. అలా అన్ని దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? పోలీసులకైనా కంప్లైంట్ చేయాలి కదా. అలా చూడు, ఇక్కడ ఇవన్నీ మావులేనమ్మా. మొదట్లో గుత్త పేరుతో పొలం తీసుకుంటారు, ఆ తర్వాత ఆక్రమించుకుంటారు, తిరిగి వెనక్కి ఇవ్వరు. ఇక పోలీసు విషయం అంటావా, పౌరు ఉన్నవాడు అయిపోయి ఉంటారు. చిన్న కుర్రాడు కదా, ఆవేశంలో వెళ్ళి నక్సలైట్లు కలిశాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందే, అందుకే ఆ పనిష్మెంట్. ఈడికి ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చారా? వాడికి ఇదే గతి పడుతుంది. వీళ్ళు నీకు మంచి నీళ్లు కూడా ఇవ్వద్దంటున్నారు బిడ్డ. కానీ నేను విదేశీ మద్యం ఇస్తాను బిడ్డ. వాడి పేరు శివంగిరాజు, ఇక్కడ ఎమ్మెల్యే. బిడ్డ తాగు బిడ్డ, తాగు బిడ్డ. ఏదో దేవుడు వస్తాడన్నారు, ఎక్కడా? చూడండి, ప్రాణం పోయేలా కొట్టి ఎంత దర్జాగా వెళ్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు.